స్తుతి స్తోత్రము తండ్రి దేవా 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 స్తుతి స్తోత్రము దేవా 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 యేసు రాజా స్తుతి స్తోత్రము 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 దేవా 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 పావనాత్మ స్తుతి స్తోత్రము 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 దేవా 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 యేసయ్యా 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 రావయ్యా 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 హల్లెలూయా 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 ఈ దివ్య ప్రసాదంలో దాగి ఉన్న ఆ దేవాది దేవుణ్ణి రాజాది రాజుని మనసారా స్తుతిస్తాం, ఆరాధిస్తాం, ప్రేమిస్తాం.
మా యేసు ప్రభువా, మీకే వందనము, కృతజ్ఞతలు, ఆరాధన చెల్లిస్తున్నామయ్యా. మరి ముఖ్యంగా ఈ రోజంతా మమ్మల్ని కాచి కాపాడి మాకు కావలసిన అవసరాలు అన్నీ కూడా తీర్చి మేము జీవంగా ఉండటానికై మీరు ఇచ్చిన అనేక ఫలములకు, వరములకు గాను మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. దేవా, మరి ముఖ్యంగా ఈ సాయంకాల సమయమున మిమ్మల్ని కన్లారా చూచుటకు మరియు మీ ముందు మీతో మిమ్మల్ని చూసుకుంటూ మీ దర్శనాన్ని పొందుతూ మీతో ఈ సమయాన్ని గడుపుటకు మాకు ఇచ్చినందుకు గాను మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. అదేవిధముగా ఈ సమయాన్ని మనము సద్వినియోగించుటకై పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనకు దోహదపడాలని, సహాయం చేయమని అతన్ని కూడా అర్థిస్తాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రతి శుక్రవారము తల్లి శ్రీ సభ మనలందరినీ కూడా యేసు హృదయ గురించి, అతని ప్రేమ గురించి, కరుణ గురించి మనము ఈ దినాన్ని జరుపుకోవడానికి అవకాశాన్ని అందచేస్తుంది. అదేవిధంగా ప్రతి శుక్రవారం కూడా మనము ప్రభు మన కోసము అతను చేసిన ఆ ప్రాణత్యాగ దినం కూడా మనము స్మరించుకుంటున్నాం. మరి ఈరోజు ఈ ఆరాధనలో మనమందరం కూడా ప్రభు అతను చేసిన త్యాగాన్ని, అతను చూపిన దయను, కరుణను, ప్రేమను మనము ధ్యానిస్తూ అనేక పట్టణాల ద్వారా సువిశేషంలో మరియు ఇతర బాగా పాత నిబంధనలోని ఇతర గ్రంథాల్లో కూడా కొన్ని సన్నివేశాలను మనము ధ్యానిస్తాం, మనము గమనిస్తాం, తెలుసుకుందాం. మరియు ప్రభుని ఆ దయ, కరుణ మనపై, మన కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలని కూడా మనము సమర్పించుకుందాం. నిర్గమకాండము 34వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చదివినట్లయితే, ప్రభు మోషే ముందుగా సాగిపోతూ ఇట్లు తనను తాను గురించి ఇలా తెలియచేస్తున్నారు. అంతకుముందు మోషే దేవాది దేవుణ్ణి కలుసుకోవటానికై కొండ మీదకి వెళ్తాడు. అక్కడ ప్రభువుని చూడటానికై ఎంతో కోరికతో వీక్షిస్తూ ఉన్నారు. కానీ ప్రభు ఇలా అన్నారు అతనితో, ఏ నరుడు నన్ను చూచి బ్రతుకజాలడు అని. అయినా సరే
ప్రభువు ఒక మహిమను, ప్రభు యొక్క అతన్ని మహిమను మరియు అతన్ని యొక్క దర్శనాన్ని పొందడం అంటే నరుడికి అది సాధ్యం కాదు. కానీ ప్రభువు తనకై వీక్షిస్తున్న వారికై, తను వెతుకుతున్న వారికై తాను తన మహిమను తగ్గించుకొని వారికి అగుపిచ్చేలా, దర్శనమిచ్చేలా చేస్తున్నారు. ఇగో నిర్గమకాండము 34వ అధ్యాయము 6వ వచనం. ప్రభు మోషే ముందుగా సాగిపోవచ్చు ఇట్లు ప్రకటించెను. ప్రభువు కరుణామయుడు, దయాపరుడమైన దేవుడు, సులభముగా కోపపడువాడు కాడు, నిత్యము ప్రేమ చూపువాడు, నమ్మదగినవాడు. అతడు 1000 తరముల వరకు తన ప్రేమను చూపును. మన దోషములను, అపరాధములను, పాపములను మన్నించువాడు. అయినను అతడు నరుల పాపమును సహింపడు. మరియు ప్రభు ఇలా చెప్తూ, మోషేతో ఇలా చెప్తూ ఇంకా అంటున్నాడు, నన్నెవరైతే ప్రేమిస్తారో, నన్ను నా మీద విశ్వాసం ఉంచి నన్ను చూడాలని నా ఆజ్ఞలను పాటిస్తూ ఉంటారో వారిపై నా కరుణ, దయ ఎల్లప్పుడూ ఉంటుంది అని ప్రభు తెలియచేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇతర దేవీ దేవతలకు మరియు మన నిజమైన దేవుడికి భేదం ఏమిటంటే, మన దేవుడు మన నుంచి ఏమి ఆశించకుండానే మనల్ని ప్రేమిస్తున్నారు. ఇతర దేవి దేవతలను లేకుంటే ఇతరులు కొల్చే ఆ దైవాలు అనుకునే వారిని మనం ఒక్కసారి గమనించినట్లయితే, ఇదిగో నీవు నాకు ఈ బలి అర్పించు, నేను అనుకున్నది ఇది చెయ్యి, తర్వాత నీకు దర్శనమిస్తాను, ఇంత సమర్పించు, ఇన్ని గొర్రెలను, ఇన్ని పొటేళ్లను, ఇన్ని ఆవులను, ఇన్ని దూడలను, ఇంత ఫలాలు, ఇంత అంతా అని ఎంతో ఒక గుర్తింపు, ఏదో ఒకటి కోరుతూ దేవి దేవతలు వారి ప్రజలకు చెప్తూ ఉంటారు వారికి దర్శనం ఇవ్వటానికి. కానీ మన ప్రభువు అవన్నీ లేకుండానే మనల్ని తనంతట మనం ఉన్న స్థాయిలోనే మన దగ్గరకు వచ్చి మనను ప్రేమగా, కరుణతో, ఆప్యాయంగా చూసే దేవుడు మన దేవుడు. ఆయన ప్రేమను, కరుణను మరి ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈ పాట పాడుదాం. ప్రభువెంత మంచివారు, ప్రభువెంత మంచివారు, చవి చూచి తెలుసుకో మనసా. ప్రభువెంత మంచివారు, చవి చూచి తెలుసుకో మనసా. ధన్యులు ప్రభుని శరణు కోరువారు ధన్యులు.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 400 సంవత్సరాలకు పైగా ఇజ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఐగుప్తు దేశంలో నివసిస్తున్నారు. కొత్తలో వెళ్ళినప్పుడు, ఐగుప్తుకు వెళ్ళినప్పుడు చాలా సంతోషంగా వెళ్ళారు. అయ్యో, మిగతా రాష్ట్రాలు, మిగతా దేశాల్లో మొత్తం కరువు ఉంది, కానీ మాకు దేవుడు మా మీద దయదలిచి ఐగుప్తుకి పంపిస్తున్నాడు. అది కూడా వారి సోదరుడు వల్ల వారికి సారవంతమైన భూములు దొరికాయి. చాలా సంతోషంగా ఆ యొక్క కరువు ప్రాంతమైన కానా ప్రదేశం నుంచి ఐగుప్తుకి వెళ్ళారు. అక్కడలో బసించారు. చాలా కాలం కూడా అక్కడనే జీవితాలను మరియు కుటుంబాభివృద్ధి చెందారు. కానీ రాను రాను ఇతరుల ఈర్ష్య వల్ల వారు బానిసత్వంలోనికి నెట్టివేయబడ్డారు. అలా బానిసలుగా మగ్గుతున్న ఆ ఇజ్రాయేలు ప్రజలు వారు చేసే ప్రార్థన ఏమిటంటే, ప్రభువా, మమ్మల్ని అందరినీ కూడా ఈ బానిసత్వం నుంచి బయటికి తీసుకురావయ్యా, మాకు విడుదల దయచేయండి అయ్యా. మేమిక ఈ బానిసత్వంలో ఎన్నాళ్ళు ఉండాలయ్యా, మేమింక జీవించలేమయ్యా, ఈ హింసలు, బాధలు, కష్టాలు మేము భరించలేమయ్యా అని మొరపెడుతూ ఉండగా దేవుడు ఒక సరి అయిన వ్యక్తి కోసము ఎదురు చూస్తూ ఉన్నారు. వారు చేసే ప్రార్థన దేవుడు 400 సంవత్సరాల పాటు వినలేదని కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక సరి అయిన వ్యక్తి కోసము, తను చెప్పే మాటల ప్రకారము ఆ ప్రజలను నడిపించే వ్యక్తి కోసము ఆ దేవాతి దేవుడు 400 సంవత్సరాలు ఎదురు చూశారు. చూడండి, అలా ప్రార్థన చేయగానే వెంటనే వారి ఓరును విని వారికి సహాయం చేయటానికి పూనుకునే దేవుడు మన దేవుడు. అలా 400 సంవత్సరాల తరువాత వారికి మోషే అనే ఒక నాయకుడిని నియమించి, ఆ నాయకుడి ద్వారా వారిని ఆ బానిసత్వం నుంచి బయటికి అద్భుత రీతిగా తన మహిమను ఆ యొక్క అద్భుతాల ద్వారా ప్రదర్శింపజేసి బయటికి తీసుకొని వస్తారు, విడుదలను దయచేస్తారు. అంతేకాదు, వారందరికీ కూడా బయటికి తీసుకుని రావడమే కాదు, వారందరికీ కూడా సరి అయిన, వారు మంచిగా జీవించటానికి, హాయిగా, సుఖంగా, ఆనందంగా జీవించటానికి వాగ్దాన భూమిని వారికి అందచేయటానికి నాయకుడిని ఇంకా ముందుకు వారి ప్రజల ముందు నడిపిస్తూ వారిని ఇంకా ఆ వాగ్దాన భూమికి తీసుకొని వెళ్తున్నారు. సహోదరులారా, దేవుడు మనల్ని పాప విముక్తులను చేయడమే కాదు, మనం ఇంకా పవిత్రంగా ఎలా జీవించాలి, ఆనందంగా ఎలా జీవించాలి, దాని గురించి కూడా శ్రద్ధ వహించే దేవుడు మన దేవుడు. కరుణామయుడు, దయామయుడు. చూడండి, అంత శ్రద్ధ చూపుతూ ఆ ఫరో రాజు మరియు అతని సైనికులు, ఆ మంత్రులు, ఆ దేశస్థులు ఇక ఇశ్రాయేలు ప్రజలను వారిని విడుదలిస్తే, స్వాతంత్రం చేస్తే మేము ఎలా బతికేది అంటూ వారిని అనేకమైన పరీక్షలకు గురి చేసి వారిని నిర్బంధించినా సరే దేవుడు విసుగు చెందక అద్భుతం తర్వాత ఇంకొక అద్భుతం చేస్తూ వారిని మాత్రమే రక్షిస్తూ మరియు వారిని బయటికి తీసుకొని వస్తున్నారు, స్వాతంత్రాలను చేస్తున్నారు. మరి అలాంటి దేవుడు
అలాగా చేస్తున్న, విడుదల చేస్తున్న ఆ ప్రజలను ఇలా నడిపించుకొని వెళ్తున్నప్పుడు ఆ ప్రజలు కొద్ది రోజుల్లోనే ఆ దేవాతి దేవుడి యొక్క కరుణను, దయను మరచిపోయి ఆ ఎడారిలో వారికి ఎదురవుతున్న ఆ యొక్క సమస్యలను, కష్టాలను వారు చూసుకొని దేవుణ్ణి నిందించడం మొదలు పెడుతున్నారు. ఎంత చేసినా సరే వారికి మాత్రము వారి హృదయాల్లో కాదు, తృప్తి అనేది లేకుండా పోయింది. మన్నా కావాలా, ఆహారం కావాలా, మన్నానంద చేశారు. మాంసం కావాలా, మాంసాన్ని పక్షుల ద్వారా వారికి మాంసాన్ని అందచేశారు. ఎడారిలో నడుస్తే వారికి వాళ్ళు ఒళ్ళు ఎండిపోతుందేమో, మాడిపోతుందేమో అంటూ పగులు కూడా మేఘం వలె వారికి నీడనిస్తూ, చల్లదనాన్ని ఇస్తూ వారి మధ్యన ఉన్నారు. మరి రాత్రంటూ కూడా ఆ యొక్క ఎడారి ప్రాంతంలో విషపూరితమైన జంతువులు ఉండగా వారు భయపడతారేమోనని వెలుగుగా వారి మధ్య ఉండి వారికి నిత్యం వారిని సంరక్షిస్తూ వస్తున్నారు. ఆ దయామయుణ్ణి కొంచెం కష్టం ఎదురవగానే నిందించడము, ఆ యొక్క నాయకుణ్ణి సనుగుకొనడము చూసిన ఆ ప్రజలకు దేవుడు చిన్న పరీక్ష పెడతారు. ఏమిటంటే వారి మధ్య విషసర్పాలను పంపిస్తారు. అలా విషసర్పం వల్ల ఇంకా దేవుడు కూడా వీరింకా విషసర్పం వల్ల నాశనం అవుతారు, వారు బుద్ధి తెచ్చుకుంటారని చూస్తే ప్రజలు కొందరు తెలుసుకొని, కొందరేమో తెలుసుకోకుండా ఆ విషసర్పాల చావుకే చనిపోయారు. కొందరు ఆ మరొకసారి ఆ దేవుడి యొక్క కరుణను, దయను తెలుసుకొని మరలా దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మరలా వారికి ఇంకొక అవకాశాన్ని తన ప్రేమలో అందచేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, సంఖ్యాకాండము 4వ అధ్యాయము 14వ అధ్యాయము 18వ వచనం. యావే సులభముగా కోపపడువాడు కాడు, మిగుల దయగలవాడు. అతడు ప్రజల పాపములను, తిరుగుబాటును మన్నించును అని వాక్యం తెలియచేస్తుంది. వారు అతని పైన, ఆ ప్రజలు ఆ దేవుడిపై మరియు అతను నియమించిన ఆ నాయకుడిపై, మోషేపై తిరుగుబాటు చేసినా సరే దేవుడు మరలా వారిని కొద్దిపాటు పరీక్షకు గురి చేసి మరలా వారిపై దయ, కరుణ మరియు వారి పాపాలను మన్నించి మరొకసారి వారిని దరి తీర్చుకుంటున్నారు. చూడండి ప్రజలారా, దేవుడు వెంటగానే, దేవా నేను ఈ పాపం చేశానయ్యా, నన్ను మన్నించండి అయ్యా, నా మీద కరుణ చూపండి అయ్యా అని దావీదు మహారాజు కూడా ఆ దేవుడి యొక్క ప్రేమను, దయను, కరుణను తెలుసుకొని అతను అడిగినప్పుడు వెంటనే దేవుడు అతన్ని క్షమించేశాడు, అతని మీద కరుణ చూపాడు. అతన్ని నాశనము చేయకుండా మరి రాజుగా, తన ప్రజలకు రాజుగా ఉండటానికి అతనికి ఆ స్థానంలో కొనసాగించాడు. మరి ఆ దేవుడి యొక్క ప్రేమ, కరుణను మనము ఒక్కోసారి ఇజ్రాయేలు ప్రజల వలె సరిగ్గా తెలుసుకోకుండా మనకు ఎదురయ్యే చిన్న చిన్న సమస్యల వల్ల, మరి బాధల వల్ల, మనం అనుకున్నవి సరైన సమయంలో జరగకపోవడం వల్ల ఇలాంటి విసుగు చెంది దేవుణ్ణి ఒక్కోసారి మనం నిందిస్తుంటాం, ఒక్కోసారి అతన్ని మర్చిపోతుంటాం. చాలాసార్లు అతని నామాన్ని మనము జపించకుండా, అతన్ని ధ్యానించకుండా మనం కూడా ఉంటున్నాం. మరి ప్రభువుని, అతని ప్రేమను, కరుణను నిరంతరము మనం ఉండాలంటే నిరంతరము అతడు మనకు చూపే ఆ మహిమను, కరుణను మనం ఎల్లప్పుడూ కూడా తెలుసుకుంటూ
ఆ ప్రేమలో జీవించడానికి మనము ప్రయత్నించాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రోజుల్లో ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడి యొక్క కరుణ, దేవుడి యొక్క ప్రేమ ఎలా మనకు లభిస్తుంది? దామియన్ అనే ఒక గురువు ఉండేవారు. అతడు మామూలుగా గురువుగా అయ్యి ఒక చిన్న విచారణలో పనిచేస్తూ ఉన్నారు. తరువాత ఒక 2 సంవత్సరాలకి అతన్ని ఒక ప్రదేశానికి, సముద్ర తీరంలో ఉన్న ఒక విచారణకు అతన్ని బదిలీ చేశారు. అక్కడ బదిలీ చేసినప్పుడు అక్కడ అతను గమనించింది ఏంటంటే, ఆ విచారణలో ఇతర వ్యక్తులతో పాటు ఇంకొంతమంది క్రైస్తవులు అడవులలో మరియు గ్రామ దూర ప్రాంతంలో ఉంటున్నట్లు అతను తెలుసుకున్నాడు. తెలుసుకొని ఎందుకు ఇలా ఈ వ్యక్తులు అడవుల్లో జీవిస్తున్నారు, వారు దేవుడి యొక్క ప్రేమకు మరియు పూజలకు దూరం అవుతున్నారేమో అని వారిని సందర్శించటానికై, వారి గురించి తెలుసుకోవటానికై ప్రయత్నం చేస్తున్నారు. అలా అతను చేస్తున్న ఆ ప్రయత్నంలో అతనికి తరువాత తెలిసిన నిజం ఏమిటంటే, అలా వారు దూరంగా అరణ్యంలో కొంతమంది క్రైస్తవులు ఉండటానికి కారణం ఏమిటంటే, వారు కుష్ఠరోగులు. అందు కారణంగా వారు ప్రజల నుంచి, సంఘము నుంచి దూరంగా ఉంటున్నారని అతను తెలుసుకున్నాడు. ఇంకా ఈ యొక్క కుష్ఠు రోగానికి అప్పటికి ఇంకా మందు లేకుంటే ఏ వైద్యము కూడా ఇంకా కనుగొనలేదు. ఇప్పుడు ప్రస్తుతము కోవిడ్-19కు ఎలాగైతే ఇంకా మందు రాలేదో, ప్రజలు లేకుంటే వైద్యులు, నిపుణులు చెప్పే ఒకటే ఒక వైద్యం ఏమిటంటే మాస్క్ ధరించడం మరియు ఒకరి పట్ల ఒకరు దగ్గరగా ఉండకుండా దూరాన్ని పాటించటం. ఆ రోజుల్లో వారు కూడా అనుకున్నారు, ఎంత కుష్ఠరోగం వచ్చిన వ్యక్తులు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదంటూ వారిని దూరంగా, ఆ యొక్క రోగం ఇతరులకు, ఆరోగ్యవంతులకు రాకుండా దూరంగా ఉంచేవాళ్ళు. ఈ దామియన్ అనే గురువు ఇది తెలుసుకొని, దేవుడు ఆ సిలువలో, మన దేవుడు దైవ కుమారుడు యేసు ప్రభువు సిలువలో అందరి కోసం మరణించాడు. ఒక్కరి కోసం కాదు, లేకుంటే ఆరోగ్యవంతుల కోసమే కాదు, పుణ్యాత్ముల కోసమే కాదు, పాపాత్ములకు కోసం కూడా అనారోగ్యం కోసం కూడా అతడు మరణించాడని తెలుసుకొని, ఆ యొక్క ప్రేమను వారికి తెలియపరచడానికై అతను ఆ కుష్ఠరోగుల చిన్న సంఖ్యను అతను చూసుకోవటానికై అతను ముందుకొచ్చారు. అలా ఆ కుష్ఠరోగుల మధ్య అతను జీవిస్తున్నప్పుడు, తరువాత ఇలా రోగులకు సహాయం చేస్తున్నాడు అని తెలుసుకొని, అతను చూపించే ఆ సహాయాన్ని, ఆశను ఇంకా ఎక్కువ మందికి ఇంకా అందజేయాలని అతడు ఆ ద్వీపకల్పంలోనే, అక్కడికంటే కొంచెం దూరంలోనే ఉండే ద్వీపకల్పంలో ఉన్న కుష్ఠరోగుల మధ్యకు అతను వెళ్ళటానికి అతను ఓకే అన్నాడు, ఒప్పుకున్నారు. అలా వెళ్ళి ఆరోగ్యవంతుడైన ఆ గురువు అంతమంది కుష్ఠరోగుల మధ్య వారికి యేసు ప్రభు యొక్క ప్రేమను, కరుణను, దయను అందించటానికై, నేర్పించటానికై, తెలియపరచటానికై, దేవుడు ఇంకా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు,
సంఘం లేకుంటే లోక వ్యక్తులు మిమ్మల్ని దూరంగా ఉంచిన యేసు ప్రభు ఇంకా మీ మధ్యనే ఉన్నారు. ప్రేమామయుడిగా, కరుణామయుడిగా మీ మధ్యన వస్తున్నారంటూ యేసు ప్రభు యొక్క ప్రేమకు చిహ్నంగా అతను వారి మధ్యకు వెళ్ళి వారికి సేవలు అందించారు. చివరకు అతనికి కూడా కుష్ఠరోగం వచ్చి చనిపోయేంత వరకు కూడా అతను ఆ సేవను, ప్రేమను పంచి వారి మధ్యనే చనిపోయారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ యొక్క యేసు ప్రభు యొక్క ప్రేమ, కరుణ గూర్చి మనం ఈ పాట పాడతాం. మధురమైనది నా యేసు ప్రేమ, మధురమైనది నా తండ్రి ప్రేమ, మధురమైనది నా యేసు ప్రేమ, మధురమైనది నా తండ్రి ప్రేమ, మధురమైనది నా యేసుని ప్రేమ, మధురమైనది నా యేసుని ప్రేమ, మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ, మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ, 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 నా యేసు ప్రేమ, 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 నా యేసు ప్రేమ, మధురమైనది నా యేసు ప్రేమ, పరమురానిది నా తండ్రి ప్రేమ, ఇహలోని ఆశలకు బంధుడనేనైతే నీ సన్నిధి విడిచి నీకు దూరమైతిని, ఇహలోక ఆశలకు బంధుడనేనైతే నీ సన్నిధి విడిచి నీకు దూరమైతిని, చల్లని స్వరముతో నన్ను నీవు పిలిచి, చల్లని స్వరముతో నన్ను నీవు పిలిచి, నీ ప్రేమ మధురం, నీ ప్రేమ సతతం, నీ ప్రేమ మధురం, నీ ప్రేమ సతతం, ప్రేమ, 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 నా యేసు ప్రేమ, 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 నా యేసు ప్రేమ, మధురమైనది నా యేసు ప్రేమ, పరమురానిది నా తండ్రి ప్రేమ, మధురమైనది నా యేసు యేసును అన్యాయపు తీర్పు విధించి అన్యాయంగా అతని సిలువపై మరణానికి గురి చేసినా సరే, అతని శిష్యులు అతన్ని విడిచిపెట్టి పారిపోయినా సరే,
మరియు అతన్ని అవహేళన చేస్తూ, నిందిస్తూ, అపహేళన చేస్తూ, మరియు ఇంకా ఎక్కువగా అతన్ని దూషిస్తూ అతని సిలువ కింద అతను మరణించే చివరి గడియల్లో అతని సిలువ కింద నిలబడి ఉన్న, చుట్టూ నిలబడి ఉన్న ఆ యొక్క అపరాధులను చూసి యేసు ప్రభువు వారు అడగకముందే వారితో వారి కొరకై తండ్రి దేవుణ్ణి ప్రార్థించారు. లూకా సువార్త 24వ అధ్యాయము 34వ వచనం. తండ్రి, వీరు చేయునదేమో వీరెరుగరు, వీరిని క్షమింపుము అని ప్రార్థించారు. అక్కడ స్లీవ కింద లేక స్లీవ చుట్టూ నిలబడి ఉన్న కొంతమందికి ప్రజల్లో ఆ యొక్క నాయకులకు మరియు సైనాధిపతులకు, సైనికులకు, మరి కొంతమంది ప్రజలకు తెలుసు యేసు ఏ దోషము చెయ్యలేదని. అయినా సరే అతన్ని నిందిస్తుంటారు. మరియు ఏ ఒక్కరు కూడా, అక్కడ నిలబడ్డ ఏ ఒక్కరు కూడా సారీ, మేము పొరపాటు చేశాము, మీకు తప్పుడు శిక్ష విధించాము అని ఆ చివరి క్షణాల్లో కూడా అతన్ని క్షమించమని వాళ్ళు అడగలేదు. అవన్నీ పక్కన పెట్టి ప్రభువు వారి కోసం వారిని ప్రార్థిస్తూ వారిని క్షమించమని తండ్రిని ప్రార్థిస్తున్నారు. శిష్యులు చివరి క్షణాల్లో ఎప్పుడైతే శిష్యులు అతనికి అండగా ఉండాలి, ఈ సమయంలో నా దగ్గర ఉండాలి, వీరు ఉండవలసిన వారు అనుకున్న సమయంలో అతని చెంత ఉండకుండా పారిపోయినప్పుడు ఉత్థానం తరువాత వారికి దర్శనమిస్తూ ఆ కరుణామయుడు మరలా ఒక మంచి కాపరి వలె తన మందను దరిచేర్చుకుంటున్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనంలో మరియు యోహాను సువార్త 21వ అధ్యాయము 1వ వచనం నుంచి 14వ వచనం నుంచి మనం చూసినట్లయితే యేసు పదే పదే దర్శనాన్ని ఆ శిష్యులకు అందచేస్తూ తన ప్రేమను, తన కరుణను, దయను, క్షమాగుణాన్ని మరలా ప్రదర్శిస్తున్నారు. అలా ఆ ప్రేమను, కరుణను పొందిన ఆ శిష్యుల్లో ఎంతోమంది కూడా వారి కోసం, తన ప్రేమ కోసం, యేసు ప్రభు ప్రేమ కోసం మరణించటానికైనా వారు వెనుకదీయలేదు. ఆ ప్రేమ, యేసు ప్రేమ చాలా గొప్పది, అంత గాఢమైనది, అంత లోతైనది అని వారు వారి జీవితాల్లో అనుభవించారు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ఆ శిష్యుల్లో ఒకరు స్తైఫాను తను రాళ్లతో, పెద్ద పెద్ద రాళ్లతో అంతమంది అతనిపై విసిరేస్తున్నా సరే, ఒక పిచ్చి కుక్కను కొట్టినట్టుగా అందరూ కూడా అతని మీద రాళ్ళు విసురుతున్నా సరే, ఆ స్తైఫాను వారితో ఇలా వారి కొరకై ఆ యేసుదేవుని ప్రార్థించారు. ప్రభువా, వీరు చేసేదేమిదో వీరు తెలియదు, వీరిని క్షమించు అని మరొకసారి ఆ యేసు ప్రభువే, ఆ దయామయుడే పలికిన పలుకుల్ని అతను కూడా పలికి మరొకసారి ఆ దేవుని యొక్క ప్రేమను ఆ లోకానికి మరియు తను కాదు అన్న ప్రజలకు ప్రదర్శించాడు, చూపించాడు. దావీదు మహారాజు వెంట పడుతూ అతన్ని ఎలాగైనా చంపాలి, అతను బతికి ఉంటే నా సింహాసనానికే మెట్టు, నేను నా సింహాసనం నుంచి వైదొలగాల్సి వస్తుంది అంటూ సౌలు రాజు అతన్ని వెంటాడుతున్న సమయంలో
అతను ఒక గుహలో నిద్రిస్తున్నప్పుడు దావీదు తన చెంత ఆ గుహలోకి ప్రవేశించి శత్రువు తాను చంపుతున్న ఆ శత్రువు దగ్గరలో ఉన్నా సరే అతని చంపకుండా ఆ దేవుడి యొక్క ప్రేమను కరుణను అతనికి చూపించారు. ప్రియ సహోదరి సహోదరులారా, నీవు నేను క్రైస్తవులము, ఆ కరుణామయుణ్ణి అనుసరించే బిడ్డలము, ఆ దయామయుడు ప్రేమామయుడు ఆదరించిన బిడ్డలము, శిష్యులము, క్రైస్తవ సంఘ వ్యక్తులము, సభ్యులము. మరి దేవుడి ప్రేమను పొందుకుంటున్న మనం ఎన్నోసార్లు మనము చావవలసిందే మనము చేసిన తప్పిదాలకు. అయినా సరే ప్రభు మనల్ని క్షమిస్తూ మన్నిస్తూ మనల్ని ముందుకు నడిపిస్తున్నారు. మరి ఇతరులు మన పట్ల చేసిన అపరాధాలకు పాపాలకు మనం క్షమించగలుగుతున్నామా? వారి కోసం ప్రార్థించగలుగుతున్నామా? యేసు యొక్క ఆ కరుణ హృదయాన్ని, దయా హృదయాన్ని వారికి తెలియపరుస్తున్నామా? ఇందుకు ఇంకా లోతుగా యేసు యొక్క ప్రేమను కరుణను తెలుసుకోవాలంటే మన తల్లి అయిన మరియమాత యొక్క సహాయాన్ని మనం అర్థించాలి. యేసు ప్రభువుని ఎక్కువగా దృఢంగా లోతుగా మరియు పరిపూర్ణంగా తెలుసుకున్న వ్యక్తి ఆ మరియ తల్లి. అందుకే ఆమె ఎన్నోసార్లు కూడా ఆ ప్రభు యొక్క ప్రేమను ప్రదర్శించడానికై ఎన్నో ప్రయత్నాలు చేసి ఆమె జీవితమే ఒక ప్రేమమయిగా కరుణామయిగా ఆమె కూడా పేరు ప్రఖ్యాతులు పొందింది. మనము కూడా మంజులమైన మనము కూడా దేవుడి యొక్క ప్రేమను కరుణను నిత్యము మన జీవితాల్లో మనం అనుభవించడమే కాదు, ఇతరులకు కూడా పంచివ్వటానికి ప్రయత్నం చేస్తాం. ఈ యొక్క ఆరాధనలో మనకు తోడ్పడిన ఆ దేవాతి దేవుడు పవిత్ర ఆత్మైన దేవుడికి మరి యేసు ప్రభు వారికి ఆ దేవాతి దేవుడికి కూడా వందనాలు చెల్లిస్తూ నిత్యము కూడా వారి యొక్క సన్నిధి మనకు పెన్నిదిగా మన ముందు వెళ్ళటానికి మనతో ఉండటానికై మనము వారిని ప్రార్థిస్తాం. ఇప్పుడు కొద్దిసేపు మౌనం వహించి మన వ్యక్తిగత ఆరాధన జరుపుకుందాం. పరమ పవిత్ర
శిరమును వంచుడి వినయము తోడా. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య